హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా స్టైల్ వంటకాలు. ఇవాల్టి రెసిపీలో వచ్చేసి దోశలోకి ఆలు మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇలా ఈజీగా హోటల్ స్టైల్లో దోశలోకి ఆలు మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లోనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం. మెయిన్గా ఏంటంటే ఒక 3 ఆలుని తీసుకొని ఈ విధంగా ఉడకబెట్టేసుకొని చక్కగా దీనిపై ఉన్న పొట్టు తీసేసుకోవాలి. ఇలా తీసుకొని ఈ విధంగా స్మాష్ చేసుకోవాలన్నమాట. పప్పు గుత్తితోటి కానీ దేనితోటైనా ఈ విధంగా చేసుకోవాలి. చక్కగా మెత్తగా చేసుకోవాలి. ఇలా గడ్డల్లాగా ఉండకుండా చక్కగా ఇలా చిన్న చిన్న పీసెస్లా వచ్చేలాగా చేసుకోవాలి. ఒక 3 అయితే సరిపోతుంది. నేను 3 ఆలూస్ తోటి ప్రిపేర్ చేస్తున్నానమాట ఇక్కడ. తర్వాత ఈ విధంగా మొత్తం రెడీ అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ శనగపప్పు, తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వేయించిన పల్లీలను యాడ్ చేసుకోవాలి పొట్టు తీసుకొని. తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చిని ఇలా చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర, అదేవిధంగా ఆవాలు యాడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక ఉల్లిపాయని సన్నగా తరుక్కొని ఈ విధంగా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చక్కగా దీన్ని ఆయిల్లోనే ఒక 5 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర, అదేవిధంగా కరివేపాకు యాడ్ చేసుకొని చక్కగా దీన్ని కూడా మిక్స్ చేసేసుకోవాలి. ఈ ఆయిల్లోనే చక్కగా వీటన్నిటిని వేయించుకోవాలన్నమాట. ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఈ పసుపును కూడా చక్కగా ఆయిల్లోనే మిక్స్ అవ్వనివ్వాలన్నమాట, పచ్చివాసన పోయేంత వరకు. ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి పొటాటోస్ గుజ్జుని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని చక్కగా దీన్ని మిక్స్ చేసేసుకోవాలి. సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా ఇలా మొత్తం పొటాటో గుజ్జును మొత్తం ఈ ఆయిల్లోనే ఈ విధంగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఒక చిన్న గ్లాస్ తోటి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మరీ గట్టిగా అయిపోకుండా కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, మనకి చక్కగా ఉంటుందన్నమాట. ఈ విధంగా వాటర్ని కూడా ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ వరకు దీన్ని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడే దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఈ సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తం ఒక్కసారిగా ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకొని దీనిపై మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ చక్కగా మగ్గించుకుంటే సరిపోతుంది. 5 మినిట్స్ తర్వాత మనకి మూత తీసి చూస్తే చక్కగా ఈ విధంగా ఆలు మసాలా అనేది రెడీ అయిపోతుందన్నమాట. ఈ విధంగా మొత్తం ఒక్కసారి కలుపుకొని దీంట్లోకి ఇక్కడ ఒక 1/2 లెమన్ని ఇందులోకి వేసుకోవాలి. లెమన్ వేసుకోవడం వల్ల మనకి పుల్ల పుల్లగా చాలా బాగుంటుందన్నమాట. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, కానీ ఇది వేసుకుంటే బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని ఒక 1 మినిట్ అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉండే ఆలు మసాలా అనేది రెడీ అయిపోయింది దోశలోకి. ఇప్పుడు నేను దోశ కూడా వేసి చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ స్టవ్ పై దోశ ప్యాన్ పెట్టేసుకొని దానిపై ఇలా వాటర్ చల్లుకోవాలన్నమాట. ఫుల్గా వేడైన తర్వాత వాటర్ చల్లుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని తర్వాత ఒక టిష్యూ తోటి ఈ వాటర్ మొత్తం పోయేలాగా ఇలా తుడిచేసుకోవాలి. అలా అవ్వడం వల్ల ఏంటంటే మనకి దోశ ప్యాన్ అనేది చల్లారిపోతుంది. తర్వాత ఒక గరిటెడు దోశ పిండి తీసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ కొంచెం దోశ కాలిన తర్వాత ఇప్పుడు దీనిపై మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఆలు మసాలాని దీనిపై అప్లై చేసేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి హోటల్ స్టైల్లో ఆ ఫీలింగ్ వస్తుంది ఫ్రెండ్స్. హోటల్లో తిన్నట్టు ఫీలింగ్ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ని కూడా స్ప్రెడ్ చేయాలన్నమాట. దీన్ని మొత్తాన్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకొని దీనిపై కొంచెం ఆయిల్ కూడా వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత దీన్ని చక్కగా ఒక 5 మినిట్స్ వరకు స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్ పెట్టేసుకొని కాలనివ్వాలి. అలా అయితే మనకి చక్కగా కాలుతుందనమాట, ఎర్రగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా పర్ఫెక్ట్గా కాలిన తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీగా ఉండే దోశ మసాలా అనేది రెడీ అయిపోయింది దోశలోకి. మనం ఇలా దోశలు ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, ఒకటి ఎక్కువగానే తినేస్తారు పిల్లలు కూడా. చూసారు కదా, ఇలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. హోటల్లో తిన్న ఫీలింగ్ వస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ హోటల్ స్టైల్లో ఆలు మసాలా అనేది దోశలోకి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.